జగన్ వెంట వైసీపీ నాయకులతో పాటు పార్టీ వీడి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు వైసీపీ బాట పడుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ రాజకీయాల్లో తండ్రి నుంచి వానమాలు దిద్దితే తరువాత అంత చెలిమితో ఉండే వ్యక్తిగా రాజన్న స్నేహితుడైన సన్నిహితుడైన కేవీపీతో ఉండేవారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజశేఖర రెడ్డి కూడా కేవీపీ వెన్నంటే ఉండేవారు. అలా ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా హస్తిన వ్యవహారాలు చూసేవారు. ఎంత అంటే చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి కూడా కాకుండా కేవీపీకి పని అప్పగించేంత స్థాయికి ఆయన ఎదిగారు. తర్వాత రాజశేఖర రెడ్డి మరణంతో ఏపీలో కాంగ్రెస్ సీన్ రివర్స్ అయింది. కేవీపీ హ్యాండ్ కూడా స్లో అయింది. ఇక కేవీపీ తాజాగా రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. అయితే కాంగ్రెస్ లోనే ఉంటూ కేవీపీ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అనేక సార్లు అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం కంప్లైంట్ చేసింది. కానీ కొద్ది రోజులుగా ఆయన వైసీపీ తరపున యాక్టివ్ గా ఉంటున్నారు. జగన్ తోనే ఎక్కువ టచ్ లో ఉంటున్నారనేది లోటస్ పాండ్ లో కూడా చర్చించుకుంటున్న అంశం. అయితే నంద్యాల నాయకుడు శిల్ప వైసీపీలో చేరడానికి ముందు కేవీపీతోనే సంప్రదింపులు జరిపారని అందరూ చర్చించుకున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బయటపడ్డాయి. కాంగ్రెస్ నాయకులు వైసీపీలోకి రావాలన్నా కేవీపీ మధ్యవర్తిత్వం ఉంది అనేది కూడా అందరూ చర్చించుకునే అంశం. తాజాగా ఎన్టీవీ చైర్మన్ కుమార్తె వివాహ వేడుకల్లో కూడా జగన్ వెంటే కేవీపీ ఉన్నారు. దీంతో దీనికి మరింత బలం చేకూరింది. ఇక కాంగ్రెస్ కు స్వస్తి పలికి వైసీపీలో కీలక నేతగా కేంద్ర స్థాయికి వెళ్లేలా కేవీపీ రెడీ అవుతున్నారనేది సమాచారం. ఇక ఏపీలో సోనియా నమ్మే వ్యక్తి కేవీపీ. ఆయన కూడా ఇక గుడ్ బై చెప్పడం ఖాయమని పీసీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.